ఋషికొండల భవనాలపై టీడీపీ బురద చల్లుతోందన్నారు మాజీ మంత్రి రోజా. పర్యాటక శాఖ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 7 స్టార్ స్థాయి పర్యాటక శాఖ భవనాలు నిర్మించామన్నారు. ఆడుదామాంధ్ర ఖర్చు 100 కోట్ల రూపాయలైతే స్కామ్ 100 కోట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్ లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు గాని వాళ్ళు ఉండటానికి గాని ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి. మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి రాజధాని టెంపరీ, అన్ని టెంపరీ, ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని ఒక అద్భుతమైనది లేదు. సో వైజాగ్ ని ఒక అంతర్జాతీయ స్థాయి సిటీగా రూపుదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవటమే తరువాయిగా 2021లో కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకుని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 61 ఎకరాల పైగా ఉన్న ఈ ల్యాండ్ లో 9.88 అంటే దాదాపుగా 10 ఎకరాలలో ఒక 7 బ్లాకులు కట్టడం జరిగింది. సో ఈ 7 బ్లాకులు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు, ఎంత విషం జిమ్మారు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయడం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలీదు. అండ్ యువతకి చక్కటి చదువునిచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో ఎంత సపోర్ట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. దాంతో పాటు యువతకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేయాలి అని చెప్పి క్రీడాకారులతో పాటు అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. దీనికి అందరూ కూడా జగనన్నని అప్రిషియేట్ చేశారు. రెండోది 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్. 100 కోట్ల బడ్జెట్ లో 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వలేదా? 3 లక్షల మ్యాచెస్ కండక్ట్ చేయలేదా? 15,005 సచివాలయాల పరిధి నుంచి సచివాలయం, మండలం, కాన్స్టిట్యున్సీ, డిస్టిక్, స్టేట్ ఇన్ని కాంపిటీషన్లు జరగలేదా? వాళ్ళకి టీ-షర్ట్స్ గానీ వాళ్ళకి ఫుడ్ గానీ ఏమి అరేంజ్ చేయలేదా? వాళ్ళకి కిట్లు ఇవ్వలేదా? వీటికంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సో అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఈవీఎంస్? సో ఈ ఈవీఎంస్ మీద ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గొడవ చేయలేదా? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక మనిషిని పెట్టి దాన్ని ఎలా ఓపెన్ చేయాలో చేసి చూపించలేదా? కాబట్టి ఈ రోజు వాళ్ళ విజయం ఏంటి అనేది ఈ చిన్న పిల్లోడిని అడిగినా కూడా అర్థమవుతుంది ఎలా వచ్చినాయి అన్ని సీట్లు అనేది. జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబం లాగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించినప్పుడు 11 సీట్లు ఏంటి? ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన భుజాలు తడుముకుంటున్నారు. మరి ఎందుకు తడుముకుంటున్నారో వాళ్ళకే తెలియాలి.